నమస్తే. ఇండియాలో ఇప్పుడు న్యూగా డెవలప్ అవుతున్న సిటీ అంటే న్యూ గ్లోబల్ సిటీ, న్యూ ప్లానెట్ సిటీ ఏది అని అడిగితే ఆన్సర్ ఈజ్ అమరావతి అండి. సో ఎనీవే దిస్ ఈజ్ రవిప్రకాష్, సీఈఓ ఆఫ్ బిఎల్ఆర్ బిల్డర్స్. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడితే చాలామందికి చాలా అనుమానాలు. పాజిటివ్‌గా తీసుకునేవాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. నెగెటివ్‌గా తీసుకునేవాళ్ళు నెగెటివ్‌గా తీసుకుంటున్నారు. బట్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఈజ్ దేర్ అండి. ఓవరాల్‌గా అసలు అమరావతి స్ట్రక్చర్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పదే పదే నేను చెప్పేది అమరావతి ఈజ్ ద రియల్ గ్లోబల్ సిటీ అండి. అప్‌కమింగ్ రియల్ గ్లోబల్ సిటీ. ఇది నేను హైలైట్ చేయదలుచుకున్నాను. ఎందుకు నేను ఇది పదే పదే చెప్తున్నానంటే చూడండి 50,000 ఏకర్స్ ఆఫ్ బేర్ ల్యాండ్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా ఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా ల్యాండ్ కావాలి. వన్స్ మనం ఆ ల్యాండ్‌ని హోల్డ్ చేశామంటే వి ఆర్ ద కింగ్స్. ఇది అర్థం చేసుకోండి బాగా. పైగా ఇండియా లాంటి డెన్స్‌లీ పాపులేటెడ్ ప్లేస్‌లో ల్యాండ్ హోల్డ్ చేశామంటే మనం అద్భుతాలు సాధించటానికి సిద్ధంగా ఉన్నామనేది వాస్తవం. అలాంటి ల్యాండ్ అమరావతికి 50,000 ఏకర్స్ ప్లస్ ఉంది. సో ఒక అంతర్జాతీయ స్థాయి నగరాన్ని కన్‌స్ట్రక్ట్ చేయటానికి లేదంటే డెవలప్ చేయటానికి ఈ ల్యాండ్ సరిపోతది. సెకండ్ ఫ్యాక్టర్ తీసుకుంటే రివర్ బాడీకి అటాచ్డ్‌గా అంటే టూరిజంలో అద్భుతమైన గ్రోత్ సాధించటానికి అవకాశాలున్న ప్రాంతం ఈ అమరావతి. వరల్డ్‌లోనే బూమింగ్ ఇండస్ట్రీ అండి ఇప్పుడు టూరిజం. సో అలాంటి టూరిజంకి హబ్ కాబోతుంది అమరావతి. నేనేం చెప్తున్నానంటే ఈ రోజు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పట్లేదు. డెవలప్‌మెంట్ అనేది స్లో ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటది. అలాగే అమరావతి మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారే కన్‌స్ట్రక్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేస్తారా? అంటే నో అండి. ఇది అందరూ అర్థం చేసుకోండి దయచేసి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫౌండేషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒక అంతర్జాతీయ స్థాయి నగరం ఎక్స్‌ప్లోజివ్ గ్రోత్ ఆ ప్రాంతంలో రావటం కోసం ఒక బేస్‌ని క్రియేట్ చేస్తున్నారు. సో ఊరికే ఏముంది అక్కడ 3 బిల్డింగ్సు, 4 రోడ్సు ఇలా మాట్లాడొద్దు. గ్లోబల్ ట్రెండ్స్‌ని అంటే అర్బనైజేషన్ ఎలా జరుగుతుందనేది కొంచెం అర్థం చేసుకోండి. సో ఆ బేస్‌ని చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం అండి ఆ బేస్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ బేస్‌ని ఆధారంగా చేసుకొని రేపు అమరావతి ఒక అంతర్జాతీయ స్థాయి నగరం. ఒక యూనిక్ సిటీ, ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతది. ఆ బేస్ ఏంటి అంటే ఐకానిక్ స్ట్రక్చర్స్. వరల్డ్‌లోనే బెస్ట్ సెక్రటేరియట్, వరల్డ్‌లోనే బెస్ట్ హైకోర్ట్. ఇలాగే వరల్డ్‌లోనే బెస్ట్ స్ట్రక్చర్స్ కొన్ని అక్కడ క్రియేట్ చేయబడుతున్నాయి. ఈవెన్ సీఆర్‌డీఏ బిల్డింగ్ కావచ్చు ఇలా రకరకాలుగా. ఆ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా తయారు చేస్తా ఉన్నారు. మీరక్కడ చూస్తే ఎస్ఆర్ఎం ఉంది, అమృత ఉంది, విట్ ఉంది, ఎక్స్ఎల్ఆర్ఐ వచ్చింది రీసెంట్‌గా, బిట్స్ పిలానీ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ వచ్చే 2, 3 ఇయర్స్‌లోనే మనం అమరావతిలో చూడబోతున్నాం. దీనివల్ల ఏమవుతది? స్కిల్ అనేది ఆ ప్రాంతంలోనే అందుబాటులో ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఇంతగా డెవలప్ అవ్వటానికి గ్లోబ్ వైడ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ రావటానికి కారణం ఏంటంటే స్కిల్ ఇక్కడే అవైలబుల్ ఉంది. హైదరాబాద్‌లోనే అవైలబుల్ ఉంది. ఎక్కడి నుంచో బయట నుంచి రావాల్సిన అవసరమే లేదు. అలాంటి అట్మాస్ఫియరే అమరావతిలో కూడా క్రియేట్ చేయబోతున్నారు. సో ఇలా బేస్ క్రియేట్ చేస్తున్నారు ఐకానిక్ స్ట్రక్చర్స్‌తో, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌తో. అలాగే చాలా హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఆల్రెడీ ఈ గవర్నమెంట్‌తో, ఆంధ్ర గవర్నమెంట్‌తో ఎంఓయూస్ చేసున్నాయి. వాళ్ళందరూ కూడా వన్ బై వన్ అక్కడ తమ ఎస్టాబ్లిష్మెంట్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మ్యాసివ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో కనెక్టివిటీ, అర్బన్ మొబిలిటీ విషయంలో ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అంటే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాంటి గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్‌కి కూడా లేదు. ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. కొన్ని ప్రాంతాలకే ఈ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిమితమైంది. బట్ అమరావతికి ఈ అదృష్టం వరించిందండి. ఎందుకంటే 50,000 ఏకర్స్ ఆఫ్ బేర్ ల్యాండ్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రభుత్వం ఎలా డిజైన్ చేసింది గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్ అమరావతి మొత్తం అంటే 50,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్‌లోనే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తో రోడ్స్ డెవలప్ చేయబోతున్నారు. ఇది అద్భుతాన్ని క్రియేట్ చేయబోతుంది.
ప్రపంచంలో ఇలా పూర్తిగా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీస్ వెరీ వెరీ ఫ్యూ. న్యూ సిటీస్‌లోనే అది పాసిబుల్. సో, ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. విజయవాడని క్యాపిటల్ చేయొచ్చు, వైజాగ్‌ని క్యాపిటల్ చేయొచ్చు, కర్నూలుని చేయొచ్చు కదా, గుంటూరుని చేయొచ్చు కదా అంటే, కర్నూలులో, గుంటూరులో, వైజాగ్‌లో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటానికి సాధ్యపడదు. దానికోసమే రివర్ బాడీకి, వాటర్ బాడీకి అటాచ్డ్‌గా ఉన్న ఒక ఫర్టైల్ ల్యాండ్ 50,000 ఆఫ్ ఏకర్స్‌లో క్యాపిటల్‌ని క్రియేట్ చేయబోతున్నారు. ఇది ఒక వండర్ అండి. ప్రపంచవ్యాప్తంగా అమరావతి వైపు ఎందుకు చూస్తున్నారు? అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ అమరావతిని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు? వరల్డ్ క్లాస్ ఇన్‌స్టిట్యూట్స్ అమరావతి మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నాయి? సింగపూర్ గవర్నమెంట్, అలాగే నార్మన్ అండ్ పార్ట్నర్స్ ఇలాంటి టాప్ లీడింగ్ ఆర్కిటెక్ట్స్ అంతా అమరావతి కోసం వర్క్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలీదా? తెలుసు కాబట్టే వాళ్ళు ఇక్కడ వర్క్ చేయటానికి ముందుకొచ్చారు. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే ప్లస్ ఈ మధ్య ఒక విమర్శ ఎక్కువగా వినిపిస్తుందండి. దావోస్ ఎళ్ళింది ఆంధ్ర టీమ్, పెట్టుబడులు అనుకున్నంతగా రాలేదు. యెస్, రాలేదు, వాస్తవమే. పెట్టుబడులు ఎలా వస్తాయండి? ఆల్రెడీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి, అక్కడ ఒక మంచి ఎకోసిస్టమ్ క్రియేట్ అయితే, స్కిల్ డెవలప్మెంట్ కూడా అక్కడే మ్యానుఫ్యాక్చర్ అయితే, అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. ఆంధ్ర ఇప్పుడు ఆ పనిని పూర్తి చేస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేస్తూ ఉంది. స్కిల్ డెవలప్ చేస్తూ ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ని తీసుకొచ్చుకుంటా ఉంది. సో, ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత ఇదే దావోస్‌లో మ్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఆంధ్ర టీమ్ వెనక్కొస్తది. సో, ఇది అర్థం చేసుకోకుండా ఏమీ రాలేదంటే ఎలా? హైదరాబాద్‌కి కూడా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేవి కాదు. కానీ ఈ రోజున మనం ఊహించని ఇన్వెస్ట్‌మెంట్స్, రికార్డ్ బ్రేకింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా వస్తున్నాయి? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, ఇక్కడున్న ఎకోసిస్టమ్ ఇవే కదా ఫ్యాక్టర్స్. ఆ బేస్‌నే అక్కడ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అమరావతిలో ఎలా చేయాలి అంటే ఫ్యూచర్ కాన్సెప్ట్ అండి ఇది. ఇప్పుడు హైదరాబాద్‌ని తీసుకుంటే హైటెక్ సిటీ అనేది ఒక డాట్. ఈ డాట్ నుంచి నెక్స్ట్ డాట్ మైక్రోసాఫ్ట్స్ ఇక్కడికి రావటం, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ రావటం, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ రావటం. ఇలా డాట్స్‌ని కనెక్ట్ చేసుకుంటూ ఇవాళ హైదరాబాద్ ఒక మహానగరంలాగా విస్ఫోటనం చెందినట్లు అభివృద్ధి చెందుతూ ఉంది. ద సేమ్ విత్ అమరావతి అండి. ఈ ఐకానిక్ స్ట్రక్చర్స్ ఒక డాట్. అలాగే అక్కడున్న గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొక డాట్. రాబోతున్న ఓఆర్ఆర్ ఇంకొక డాట్. ఈ డాట్స్‌ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఒకసారి ఊహించుకోండి అమరావతి వచ్చే 10 ఇయర్స్‌లోనో, 15 ఇయర్స్‌లోనో ఎలా ఉండబోతుందో. ఇండియన్ సింగపూర్ అమరావతి అవుతది అనేది నా ఉద్దేశం. సో, మీరు కూడా ఆ విషయాన్ని బిలీవ్ చేస్తే ఈ డాట్స్‌ని కనెక్ట్ చేయగలిగితే ధైర్యంగా మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్‌ని అప్రోచ్ అవ్వండి. రైట్ కైండ్ ఆఫ్ ఏరియాని ఐడెంటిఫై చేయండి. ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటదని ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి. సో, మై రిక్వెస్ట్ ఈజ్ బిలీవ్ ఇన్ అమరావతి అండి. సో, ఎనీవే థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.